మొత్తం ఎంత ఉంది? 38 ఉంది. 38లో సగం ఎంత? 90. ఈ 19ని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. తర్వాత ఏం చెప్పాను? హాఫ్ ఇంచు మార్జిన్తో ఒక లైన్ అనేది కొట్టుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఇంచు మార్జిన్ తీసుకోవాలి. అంటే ఒక స్కేల్ ఇలా పెట్టేసుకొని ఆ స్కేల్ ఇలా కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచు వచ్చేలాగా లైన్ అనేది కొట్టుకోవాలి. ఇలా కొట్టుకున్న తర్వాత ఈ హాఫ్ ఇంచ్ లైన్ పైన నుంచి మనం మార్కింగ్ అనేది చూసుకోవాలి. ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్. ఓకేనా? ఇప్పుడు దీని పొడవు చుట్టుపక్కల ఎంత ఉంటుంది ఒకేసారి మనం తీసేసుకుందాం. బ్లౌజ్ని కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని ఇలా సాగదీయకుండా కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఇలా పెట్టుకునేసి బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఎంతున్నది చూసుకుంటాం. షోల్డర్ దగ్గర నుంచి ఎంతున్నది 14 ఉన్నది. 14 పొడవులు. చెస్ట్ ఎంతుంది? 19. అలాగే నెక్ డౌన్ అడిగారు కదా, ఈ నెక్ డౌన్ ఎలా చూసుకోవాలా అనేసి అడిగారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ మనకు తెలియడం లేదు. ఇక్కడ చూసుకున్నామంటే ఎంత ఉంది? 4.5. అంటే 14 4.5 పోతే 9.5 నెక్ డౌన్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఇలా చూసుకోవాలన్నమాట. ఇంకా నెక్ లూజులు, షోల్డర్స్, స్టెప్ రౌండ్ యాజ్ యూజువల్గా అన్నిటికీ ఒకటి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత? 14 ఇంచు. బ్లౌజ్ యొక్క పొడవు వేరే, నెక్ పొడవు వేరే. బ్లౌజ్ యొక్క పొడవు ఎంత? 14 ఇంచు. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలా. స్కేల్తో సమానంగా లైన్ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు నెక్ లూజ్. నెక్ లూజ్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. దీన్ని నెక్ లూజ్ అంటారు. ఓకేనా? ఈ నెక్ లూజ్ మనం 5.5 లేదా 6 తీసుకోవాలి. మనము మగ్గమర్కు బ్లౌజ్కి మ్యాక్సిమం 6 తీసుకుంటాం. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటో చెప్తాను. 5.5 మనం తీసుకుంటాం. నార్మల్ బ్లౌజులకి 5.5 తీసుకుంటాము, కట్ చేస్తాము. కానీ లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత హాఫ్ ఇంచు పావించలో లోపలికి వెళ్ళిపోతుంది. పావించు హాఫ్ ఇంచు లోపలికి వెళ్ళిపోతుంది. కానీ మగ్గం వర్క్లో మనము అలా లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కరెక్ట్గా అక్కడి నుంచే మనం గొలుసు అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి దానికన్నా పైకే హాఫ్ ఇంచు పావించు అనేది పోతుంది. సో మనం ఇక్కడ 5.5 పెట్టుకున్నాం అనుకో, మెడ బాగా ఇరికైపోతుంది. అర్థమైందా? ఖర్చులోకి పోదు మనం. కాబట్టి టోటల్ 6 ఇంచులు ఇక్కడ తీసేసుకున్నామంటే సరిపోతుంది. మామూలుగా 2.5 5.5 తీసుకున్నారంటే పావించి లోపలికి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా 6 ఇంచులు అక్కడ వచ్చేస్తుంది. అర్థమైందా? కానీ మనం డైరెక్ట్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ ఖర్చులోకి పోదు కాబట్టి డైరెక్ట్గా 6 ఇంచులు తీసుకున్నాం. అర్థమైందా లేదా? ఆ తర్వాత బ్లౌజ్ యొక్క మెడ పొడవు 9.5 కదా, 9.5 మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ 6 ఇంచులు పెట్టాం కదా, మనం నెక్ డీప్ బాగా రావాలంటే 6.5 పెట్టుకుంటాం. 6.5 అంటే 3.5 మధ్యలో వచ్చేలాగా 6.5కి ఇలా పెట్టుకున్నామంటే దీనికన్నా ఇది హాఫ్ ఇంచు పెరిగింది. ఇలా పెరిగిన తర్వాత లైన్ అనేది బాక్స్ అనేది కొట్టేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలా బాక్స్ తీసుకున్న తర్వాతే మనకు కావాల్సిన డిజైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ ఎంత 3 ఇంచులు
ఇంచులు షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇటు 3 ఇంచులు, ఇటు 3 ఇంచులు. దీన్ని కూడా లైన్ పెట్టుకోవాలి. తర్వాత చంక డోర్ కోసం 5.5 దీన్ని కూడా లైన్ పెట్టేసి ఇదేమో ఇటు తీసుకోవాలా. క్రాస్ కోసం 1.5 మార్క్ చేసుకోవాలి. 1.5 మార్క్ చేసుకొని ఆ కర్వ్ స్కేల్ ఉంటే ఇలా పెట్టేసాక కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చుట్టుకొలత ఎంత వచ్చింది? 19 వచ్చింది. 19లో సగం 8.5ని సెంటర్లో పెట్టుకోవాలా. ఇక్కడికి తర్వాత 19 కదా, 9.5. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నడుము నుంచికి కొంచెం తగ్గించుకొని క్రాస్ తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన డిజైన్ మనం వేసుకోవాలి. కర్వ్ స్కేల్ తెస్తే నేను ఇక్కడ రౌండ్ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్. మా ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. అవసరం లేదమ్మా. మా చూడండి, ఖర్చుల కోసం మనకి ఏం తీసుకోవాల్సిన పని. చూడండి ఎంత ఖర్చు ఉంది కదా, ఇంత ఖర్చు ఉంది కదా, ఇదంతా ఖర్చు. కట్ చేసేటప్పుడు టైలర్ వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం లైనింగ్ క్లాత్ని కట్ చేసి దీని మీద పెట్టి ఎక్స్ట్రా తీస్తాం. మనం దీన్ని కట్ చేయడంలా, జస్ట్ అందాసుగా చెస్ట్ లూజ్ కన్నా క్రాస్గా ఇలా డౌన్ చేసేసుకున్నాం. నడుము లూజు కరెక్ట్గా, చెస్ట్ లూజు కరెక్ట్గా ఏం అవసరం లేదు. ఇప్పుడు 19 నేను పెట్టాను కదా, అంటే 40 ఇంచుల వాళ్ళకు కూడా ఈ బ్లౌజ్ సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పెట్టిన ఈ మార్కింగ్ ఇంకొక 1 ఇంచుగా వెళ్ళిపోతుంది అంతే. ఇంకా తేడా ఏం లేదు. ఏ సైజు వాళ్ళకన్నా ఇది సరిపోతుంది కరెక్ట్గా. ఇది ఈ పొడవు ఇవి మాత్రం ఉండాలి. ఫైనల్ పని అయితే ఏ సైజు వాళ్ళకన్నా సరిపోతుంది. అర్థమైందా? 40 ఇంచెస్ వాళ్ళకు కూడా ఈ మెజర్మెంట్ సరిపోతుంది. ఎక్కడ పెరుగుతుంది? ఇక్కడ పెరుగుతుంది అంతే. ఇవన్నీ యాజ్ యూజువల్గా లేవు. ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ అలా పెరుగుతుంది అంతే. ఇది కూడా ఎందుకు మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం అంటే బుట్టీస్ పెట్టడం కోసం. ఓకేనా? ఎక్స్ట్రాగా ఇదంతా పెట్టకుండా ఇక్కడ పెట్టకుండా బుట్టీస్ కోసం ఇది మార్క్ చేసుకుంటాం. ఇంకెవరికైనా డౌట్ ఉందా? బ్యాక్ పార్ట్ ఎవరికైనా డౌట్ ఉందా? ఎల్లో హ్యాండ్ వేస్తామా, షార్ట్ హ్యాండ్ వేస్తామా?